చైతన్య దిక్సూసి ఛానల్ సుస్వాగతము. అందరికీ నమస్కారం. గత 3 ఎపిసోడ్లలో విద్యాలోపాలు కారణాల గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో పరిష్కారాలు ఎవరు చేయాలి, ఎలా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇక సమాజము పరిష్కారము విద్యతోనే. ఈరోజు మన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో. అవినీతి, అసమానత, పేదరికం, అజ్ఞానం, హింస మనందరినీ కంగారు పెట్టే ఈ సమస్యలకు ఒకే ఒక నిజమైన పరిష్కారం ఉంది. అదే మంచి విద్య. విద్య అంటే కేవలము పుస్తకాలు చదవడం కాదు. అది మనిషిలో సరి అయిన ఆలోచన, నైతిక విలువలు, సమానత భావన పెంచుతుంది. అవినీతి తగ్గించాలంటే పిల్లల్లోనే నిజాయితీ బాధ్యత నేర్పాలి. మహిళలకు అన్యాయం ఆగాలంటే సమాన హక్కుల భావన విద్య ద్వారానే వస్తుంది. పేదరికం తొలగాలంటే ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందాలి. అజ్ఞానం తొలగాలంటే పాఠశాలలు మాత్రమే కాదు, జీవితాంతరం నేర్చుకునే అలవాటు పెరగాలి. కవిత. 20 ఏళ్ల చదువుతో 20 ఏళ్ల చైతన్యంతో పాత సమాజం పోతుంది, కొత్త సమాజం వస్తుంది. అజ్ఞానమనే చీకటిని విద్యాదీపం ప్రారదోలుతుంది. పేదరిక బంధనాన్ని చదువు కట్టే చెదరకొడుతుంది. కానీ ఒక సందేహం మిగిలింది. ఈ మార్పును తెచ్చేది ఎవరు? ప్రభుత్వాల, ప్రజల, ఉపాధ్యాయుల లేదా విద్యార్థులా? సమాజాన్ని కదిలించేది కలసొచ్చిన మనమంతా. ప్రజలే మార్పు మొదలు పెట్టాలి. ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి. ఉపాధ్యాయుడు జ్ఞానం పంచాలి. విద్యార్థి దీపమై వెలగాలి. ఒక్కొక్క మనసు మారితే, ఒక్కొక్క ఊరు వెలిగితే ఒక దేశం పునర్నిర్మితమవుతుంది. అద్భుత సమాజం పుడుతుంది. మేధావులారా, ఈ పిలుపు మీకోసమే. విద్యే మార్గమని చూపించి భవిష్యత్తు వెలుగుగా నిలపండి. మంచి విద్యే మార్గమని చూపించి భవిష్యత్తు వెలుగుగా నింపండి. ఈ కంటెంట్ ఇంతటితో సమాప్తం. తరువాత వారం కొత్త కంటెంట్తో కలుసుకుందాం. సెలవు.